నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో ఫత్తేగానపేటలో ఉన్నటువంటి పాత శిథిల వ్యవస్థకి వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి 2 అడుగులు వేస్తేనే పక్కనే డిఎస్పీ గారి కార్యాలయం, 2 అడుగులు ఇటు వేస్తే పక్కనే పోలీస్ అధికారులకి సంబంధించినటువంటి అసోసియేషన్ కార్యాలయం. ఇన్ని పక్కన ఉన్నా కూడా రాత్రులైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యువత మద్యం సేవిస్తూ, గంజాయి పీలుస్తూ, సిగరెట్లు తాగుతూ అసాంఘిక కార్యక్రమాలను ఇష్టానుసారంగా ఈ క్వార్టర్స్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఊర్లలోనో లేదంటే మారుమూల గ్రామాల్లోనో లేదంటే ఊరి చివరో జరుగుతూ ఉంటే సరేలే ఏదో ఊరి చివర జరుగుతున్నాయి అనుకోవచ్చు. నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లో డిఎస్పీ బంగ్లాకి కళ్ళెదురుగా, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం కళ్ళెదురుగా పోలీస్ క్వార్టర్స్లో ఇంత ధైర్యంగా విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, మందు తాగుతూ, విచ్చలవిడిగా పరుపులు వేసుకొని, దిండ్లు వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, గంజాయి తాగుతూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏ అధికారి కూడా స్పందించిన దాఖలా లేదు. ఎందుకంటే ఎవరన్నా మహిళలు పోవాలన్నా లేదు ఇంకెవరన్నా పోవాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత కొంతమంది అధికారులు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఏదో ఆ రోజు మేము చెప్పినప్పుడు సరే స్పందిస్తామని చెప్తున్నారు, కానీ తర్వాత పట్టించుకున్న దాఖలా లేదు.